తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గంగా అనే కథ వినేద్దామండి. రాసిన వారు వరప్రసాద్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చీకటి రాత్రి ఊరికి దూరంగా గుడిసెలో ఓ ఒంటరి నిండు చూలాలి ప్రసవ వేదన. సహాయం కోసం ఆమె చేసిన ఆక్రందన అడవిగాచిన వెన్నెలైపోయింది. అంతలోనే దొంగ దొంగ అంటూ కేకలు, పరుగుల శబ్దాలు. ఆమెలో ఏదో ఆశ. కానీ ఆ దొంగే గుడిసెలో దూరాడు. ఆమె కంఠం మీద కత్తి గుచ్చి అరిస్తే చంపుతా అన్నాడు. ఇంతకీ ఆ రాత్రి ఆ గుడిసెలో ఆ ఊళ్ళో ఏం జరిగింది? ఆ రాత్రి వెన్నెల జాడలేని నల్లని రాత్రి. సకల జీవరాశులను వణికిస్తున్న చల్లని రాత్రి. దట్టంగా మంచు కురుస్తున్న నడి రాత్రి. అంతటా నిశ్శబ్దం అలుముకున్న రాత్రి. కాళరాత్రి. ఊరికి దూరంగా ఒంటరిగా దీనంగా చిన్న గుడిసె. సన్నగా బాధగా వెలుగుతున్న దీపం బుడ్డి. కిర్రు కిర్రుమంటూ మూలుగుతున్న కుక్కి మంచం. చిక్కి శల్యమైనట్టు పీలికలు దేలిన చిగురుల బొంత. దానిమీద అటూ ఇటూ దొర్లుతూ హృదయ విదారకంగా ఆక్రందిస్తున్న ఒంటరి అబల. నొప్పులకు తాళలేక బిగ్గరగా రోదిస్తున్న నిండు చూలాలు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందో లేక పేగులు బిడ్డ మెడకు చుట్టుకుపోయాయేమో తెలియదు కానీ 2 గంటల నుంచి ప్రసవ వేదనను అనుభవిస్తోంది. నరకాన్ని చవిచూస్తోంది. ఆమె గుడిసె జనావాసాలకు దూరంగా ఉండడంతో ఆమె రోదన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది. బిడ్డను కనడానికి ఆమె గింజుకొని అలసిపోయింది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. పళ్ళు బిగబట్టి పిడికిళ్ళు బిగించి కాళ్లను మంచం కోళ్లకు తన్ని పెట్టి నిస్సహాయంగా నిస్సత్తువుగా పడి ఉంది. తన మీద దయతలిచమని ముక్కోటి దేవతలను మూగగా ప్రార్థిస్తోంది. ఆమె కడుపులోని బిడ్డను క్షేమంగా భూమి మీద పడేయమని దయనీయంగా వేడుకుంటోంది. తన భర్త ప్రతిరూపాన్ని ఆ బిడ్డలో చూసుకునే అదృష్టం కలిగించమని అతి దీనంగా ప్రాధేయపడుతోంది. సాయం కోసం ఆశగా ఆర్తిగా అశోకవనంలోని సీతల, కౌరవ సభలోని ద్రౌపదిలా ఎదురు చూస్తోంది. ఆమె పేరు గంగా. శివుడి జటాజూటంలో బంధించబడిన గంగను భూమి మీదకు తీసుకురావడానికి భగీరథుడు ఎంతగా కష్టపడ్డాడో, మేనత్త ఆధీనంలో ఉన్న ఈ గంగను భార్యగా తన గుడిసెకు తీసుకురావడానికి కూడా అంతలా కష్టపడ్డాడు శివుడు. కల్లుగీత కార్మికుడైన శివుడు పుట్టి బుద్ధెరగకముందే అతడి అయ్య చెట్టుపై నుంచి కిందపడి పైకెళ్ళిపోయాడు. ఎదిగిన తర్వాత అతడి తల్లిని కూడా ఏదో మాయదారి రోగం వచ్చి తీసుకుపోయింది. దాంతో ఒంటరివాడైపోయాడు శివుడు. ఒంటరితనం పోగొట్టుకోవడం కోసం ఓ తోడు తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ సమయంలోనే శివుడికి పొరుగురులో గంగతో పరిచయం ఏర్పడింది. ఎర్రగా బుర్రగా ఉన్న గంగను చూసి శివుడు మనస్సు పారేసుకున్నాడు. జీవితాంతం తనకు తోడుగా ఉండమని గంగను అభ్యర్థించాడు. నవమన్మధుడిలా ఉండే శివుడిని చూసి గంగ కూడా ఇష్టపడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ గంగ మేనత్త లంకినిలా అడ్డుపడింది. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది గంగ. మేనత్తే ఆమెను పెంచి పెద్ద చేసింది. తన కొడుకు భిక్షపతికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడింది. వాడు పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ. గంగకు అతడంటే ఏవగింపు. శివుణ్ణి తప్ప భిక్షపతిని చేసుకోనని తెగేసి చెప్పింది. గంగ మనస్సును విరిచేశాడని శివుడి మీద తాండవమాడింది మేనత్త. ఉక్రోషంతో కొడుకును ఉసిగొల్పింది. శివుడు మీదకి కత్తి దూశాడు భిక్షపతి. అంతకంతా సమానంగానే జవాబు చెప్పాడు శివుడు. వ్యవహారం నరుక్కునే వరకు రాకముందే రెండూళ్ళ సర్పంచులు రంగప్రవేశం చేశారు. ఇద్దరికీ సర్ది చెప్పారు. గంగ ఇష్టప్రకారం శివుడికిచ్చి గుళ్ళో పెళ్లి చేసి కాపురానికి పంపించారు. శివుడు గంగను నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నాడు. గంగ శివుణ్ణి గుండెల్లో పెట్టుకుని లాలించింది. ఏడాది తిరిగేసరికి గంగ నీళ్ళోసుకుంది. తన అమ్మ అయ్య తిరిగి తనకే బిడ్డలుగా పుడతారని పొంగిపోయాడు శివుడు. కాలు కింద పెట్టనీయకుండా గంగను మురిపెంగా చూసుకున్నాడు. కాన్పుకు పట్నం ఆసుపత్రికి తీసుకెళ్లడానికి డబ్బులు పోగేశాడు. ఓ రోజు శివుడు ఈతకళ్ళు విప్పి చెట్టు కింద కూర్చొని అలుపు తీర్చుకుంటున్నాడు. అంతలో భిక్షపతి కళ్ళు కోసం వచ్చాడు. అమృతం లాంటి అతడి మాటలకు శివుడు పొంగిపోయాడు. పాత వైరం మర్చిపోయాడు. తాగినంత కళ్ళు పోశాడు భిక్షపతికి. నశాలానికి ఎక్కే వరకు పూటుగా తాగిన భిక్షపతి ఒక్కసారిగా ఉన్మాదిలా మారిపోయాడు.
కళ్ళు గీసే కత్తిని శివుడి దగ్గర నుంచి దౌర్జన్యంగా లాక్కున్నాడు భిక్షపతి. ఏమిరా లంబడీ కొడకా, నా గంగను మనవాడతావా? దాన్ని నాకు కాకుండా చేస్తావా? ఇయాల నా చేతిలో నీకు సావు మూడిందిరా. నిన్ను నరికేసి నా పగ తీర్చుకుంటాన్రా. నన్ను కాదన్నా ఆ దొంగముండా కుళ్ళి కుళ్ళి ఏడ్సేలా చేస్తాను అంటూ విషం కక్కాడు. శివుడు ఆ హఠాత్ పరిణామానికి హడలిపోయాడు. భయంతో భిక్షపతి కాళ్ళ మీద పడిపోయాడు. ఒరే బిచ్చపతి, గంగ నీళ్ళోసుకుందిరా. నన్ను చంపేస్తే అది ఒంటరిదైపోతుందిరా. నీ కాళ్ళట్టుకుంటున్నాను, నన్ను ఒగ్గేయరా అంటూ ఏడుస్తూ బ్రతిమలాడాడు శివుడు. పగతో రగిలిపోతున్న భిక్షపతికి శివుడి ఆక్రందన చెవికెక్కలేదు. పాశవికంగా అతి క్రూరంగా ఒకే ఒక్క వేటుతో శివుడి తల తెగిపడేలా నరికేశాడు భిక్షపతి. పోలీసులకు చిక్కకుండా ఎక్కడికో పరారయ్యాడు. శివుడి చావు వార్త విని హతాశురాలైంది గంగ. నెత్తి నోరు బాదుకుంది. శవం మీద పడి గుండెలు పగిలేలా రోదించింది. తన కాన్పు కోసం శివుడు కూడబెట్టిన డబ్బు అతడి అంత్యక్రియలకు కర్మకాండలకు ఖర్చు చేసేసింది. అందరికీ తలలో నాలుకలా ఉండే శివుడి మరణం ఆ ఊరును తీవ్రంగా కలిచివేసింది. గంగకొచ్చిన కష్టానికి చెలించిపోయింది ఊరంతా. నెలలు నిండుతున్న ఆమెకు అండగా నిలవాలని ఊరంతా తీర్మానించింది. దాంతో ఆమె పురుడు ఖర్చులకు, పోషణ ఖర్చులకు ఆ ఊరు జనం చందాలేసుకున్నారు. ఆమెను దగ్గరుండి చూసుకోవడానికి, పురుడు పోయడానికి మంత్రసాని రంగమ్మను జీతానికి కుదిర్చాడు సర్పంచ్ బ్రహ్మనాయుడు. ఆ రోజు ఆ ఊళ్ళో మరిడమ్మ జాతర. కూతురు అల్లుడు వచ్చారని రంగమ్మ ఆ రాత్రికి గంగకు తోడుగా పడుకోవడానికి రానన్నది. గంగకు ఇంకా నొప్పులొస్తున్న సూచనలు కనిపించడం లేదు. అందుకే గంగ కూడా సరేనన్నది. రోజంతా జాతరలో పాల్గొని ఊరి జనం అలసిపోయారు. ఆ రాత్రి గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఆ సమయంలోనే గంగకు నొప్పులు మొదలయ్యాయి. చిరుగాలి పెనుగాలిగా మారినట్టు, చిరుజల్లు జడివానగా రూపాంతరం చెందినట్టు చిన్నగా మొదలైన నొప్పులు అంతకంతకు తీవ్రమయ్యాయి. భరించలేని స్థాయికి చేరుకున్నాయి. ఆ రాత్రి సుదీర్ఘంగా భయంకరంగా సాగుతోంది. అంతలో నిశ్చలంగా ఉన్న చెరువులో పిడుగుపడ్డట్టు, ప్రశాంతంగా ఉన్న అడవిలోకి పెద్ద పులి ప్రవేశించినట్టు హఠాత్తుగా పెద్ద అలజడి, కలకలం, ఏవో అరుపులు, కేకలు, గోల. ఊరంతా నిద్రలోంచి మేల్కొంది. ఎవరినో కోపంగా, ద్వేషంగా తరుముతోంది. దొంగ దొంగ, పట్టుకోండి, ఆ నా కొడుకుని చంపేయండి, చంపేయండి. ఆ అరుపులు గంగ చెవులకు లీలగా సోకాయి. చెవుల్లో అమృతం పోస్తున్నట్టుగాను, పోతున్న ప్రాణం తిరిగొచ్చినట్లుగాను అనిపించింది. పురిటి నొప్పులను మౌనంగా భరిస్తూ చెవులు రిక్కించి శ్రద్ధగా వింటోంది. ఆ అరుపులు గుడిసె సమీపంలోకి రాగానే గట్టిగా అరిచి ఏడ్చి తను ఆపదలో ఉన్నానన్న సంకేతం ఇవ్వాలని ఆశగా ఎదురుచూస్తోంది. అంతలో గుడిసెలో ఏదో శబ్దం. గంగ ఉలిక్కిపడి చూసింది. ముసుగు కప్పుకున్న నల్లని ఆకారం ఆయాసంతో ఒగరుస్తోంది. గంగకు ఆ ఆకారం దొంగని తెలిసిపోయింది. భయంతో నోరు తెరవబోయింది. అంతలో గంగ నోటిని ఎడమ చేత్తో గట్టిగా మూసేశాడు దొంగ. మరో చేతిలో ఉన్న నగల మూటను మంచం కింద పడేసి మొల్లోంచి కత్తి తీసి పీక మీద పెట్టాడు. ఒసేయ్, అరిసినావా పీక కోసేస్తాను, అట్టాగే కదనకుండా పడుండు అంటూ నెమ్మదిగా గద్దించాడు దొంగ. గంగ బిత్తరపోయింది. భయంతో బిగుసుకుపోయింది. దొంగ మొరటు చేయి ఆమె నోటిని బలంగా అదిమిపెట్టి ఊపిరాడకుండా చేస్తోంది. పీక మీద కత్తి కంఠం మీద చిన్నగా ఘాటు పెడుతోంది. మరోవైపు ప్రసవ వేదన ఆమెకు నరకం చూపెడుతోంది. అరుపులు గుడిసెను సమీపించాయి. దొంగ గుండెలు టపటపా కొట్టుకుంటున్నాయి. అతడి ఎడమ చెయ్యి మరింత మొరటుగా గంగను అదిమింది. ఆమె కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటోంది. ఆ దొంగ నా కొడుకు మన కళ్ళుగప్పి పారిపోనాడు. ఆడు ఇటేపు నేడు, అటేపున్నాడేమో ఓ గొంతు సందేహం వ్యక్తం చేసింది. అవును, ఆడు అటేపెళ్ళుంటాడు, బేగా అటు పరిగెత్తండి, పరిగెత్తండి అంటూ మరో గొంతు సమర్థిస్తూ తొందర చేసింది. అరుపులు క్రమంగా దూరమయ్యాయి. దొంగ మనస్సు కుదుటపడింది. గంగ నోటి మీద నుంచి చేతిని తీసేసి కత్తిని మొల్లో దోపుకున్నాడు భిక్షపతి. గంగ కాస్త తెప్పరిల్లింది. గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ దొంగను ఎగాదిగా చూసింది. అంత కష్టంలోనూ ఆమె మొహం కోపంతో ఎర్రబడింది. ఆమె కళ్ళల్లో క్రౌర్యం బుసలు కొట్టింది. ఆమె గుండెల్లో నిక్షిప్తమై ఉన్న పగ లావాలా ఒక్కసారిగా బయటకు ఎగజిమ్మింది. నగలమూట అందుకుంటున్న దొంగ చెంపను శక్తినంతా కూడదీసుకొని చెళ్ళుమనిపించింది గంగ.
అతడి గుండెలు చీల్చడానికి చేతిలో కత్తి లేనందుకు చింతించింది. ఊహించని సంఘటనకు దొంగ క్షణకాలం బిత్తరపోయాడు. వెంటనే తేరుకొని, ఈ గుడ్డి ఎలుగులో నాను బిచ్చపతినని భలేగా తెలిసేసుకున్నావు అన్నాడు దొంగ ఉరఫ్ భిక్షపతి చెంప నిమురుకుంటూ. ఒసేయ్ దొంగముండా, గూబ గుయ్యమనిపించినావు కదే, చింత చచ్చినా నీకింకా పులుపు చావలేదే, నిన్ను కూడా ఆ నా కొడుకు దగ్గరికే అంపేత్తానుండు, హాయిగా ఇద్దరూ కైలాసంలో కాపురం చేసుకుందరుగాని అంటూ వికృతంగా నవ్వాడు భిక్షపతి. మొల్లోని కత్తి తీసి గంగ పొట్టలోకి దించపోయి ఆగిపోయాడు. అంతవరకు ఉగ్గబట్టి ఉన్న గంగ సూదులతో గుచ్చుతున్నట్టుగా వస్తున్న నొప్పులను భరించలేక లుంగ చుట్టుకుపోతోంది. కాళ్లను ముందుకు వెనక్కి ఆడిస్తూ గిలగిలా తన్నుకుంటోంది. బిడ్డ బయటకు రావడానికి చేతులతో పొత్తి కడుపును గట్టిగా ఒత్తుకుంటోంది. అమ్మా అంటూ గావుకేకలు పెడుతూ చిగురుల బొంతను మరింతగా చింపేస్తోంది. దయనీయమైన ఆమె స్థితికి భిక్షపతి ఒక్క క్షణం జాలిపడ్డాడు. మరుక్షణం కసాయిగా మారిపోయాడు. కత్తిని తిరిగి మొల్లో దోపుకొని, చస్తావే, నిన్ను చంపే పని నాకు లేకుండానే చస్తావు, బిడ్డను కనడానికి ఇలా గింజుకొని చస్తావు, నన్ను చీకొట్టి ఆడికి జై కొట్టినందుకు నువ్విట్టాగే సావాలి అంటూ వికృతంగా నవ్వాడు భిక్షపతి. గంగా ప్రసవ వేదనను రాక్షసంగా వీక్షిస్తూ వినోదిస్తూ నిలబడ్డాడు. భిక్షపతి శివుణ్ణి చంపేశాక పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం ఎన్నో ఊళ్ళు తిరిగాడు. తాగడానికి తినడానికి డబ్బుల్లేక అల్లాడిపోయాడు. చివరకు చిల్లర దొంగతనాలు మొదలుపెట్టాడు. ఆ దొంగతనాలు అతడికి తృప్తినివ్వలేదు. ఏదన్నా పెద్ద దొంగతనం చేసి ఎటన్నా దూరంగా పోయి బ్రతకాలనుకున్నాడు. దాంతో ఆ ఊరొచ్చి లాఘవంగా బ్రహ్మనాయుడి ఇంట్లోకి దూరి బీరువా పగలగొట్టేశాడు. నగలన్నీ మూటగట్టి పారిపోతున్న సమయంలో బ్రహ్మనాయుడు భార్య కంటబడ్డాడు. దొంగ 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 అని గట్టిగా అరిచిందామే. అంతే, క్షణాల్లో ఊరంతా నిద్ర మేల్కొని అతడి వెంటపడింది. తప్పించుకోవడానికి గంగ గుడిసెలోకి దూరాడు భిక్షపతి. పొత్తి కడుపు పగిలిపోతుందేమో అన్నంతగా వస్తున్న నొప్పులకు గంగ బేలిపోయింది. గజగజ వణికించే అంత చలిలోనూ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. శివుడి ప్రతిరూపాన్ని సజీవంగా భూమి మీదకు తీసుకురాలేనన్న బాధ ఆమెను చుట్టుముట్టింది. ఆ క్షణంలో ఆమెకు భిక్షపతి మీద కోపం కంటే ఆ బాధే ఎక్కువగా ఉంది. మరో మనిషి సాయం లేకుండా తనకు కాన్పు జరగదని అర్థమైంది గంగకు. శివుడు మళ్ళా పుట్టాలా, తన బతుకు మళ్ళా చిగురించాలా, అందుకు తన పచ్చని కాపురాన్ని చిదిమేసిన వాడినే రక్షించమని వేడుకోవాలా, తనకంతకంటే వేరే దారి లేదు అని తన మనసుకు సర్ది చెప్పుకుంది గంగ. పగను కోపాన్ని పురిటి బాధతో పాటే అణిచిపెట్టి భిక్షపతి వైపు దైన్యంగా చూసింది గంగ. ఒరే బిచ్చపతి, కాపాడరా, కడుపులో ఉన్న శివుడి ప్రతిరూపానికి జీవం పొయ్యరా, బేగ ఎల్లి మంత్రసాని రంగమ్మను తీసుకొని రారా, అలా చేసేసి నువ్వు చేసిన పాపాన్ని కాస్తన్నా కడిగేసుకోరా, నువ్వు మనిషివేనని నిరూపించుకోరా అంటూ చేతులు జోడించి దండం పెట్టింది గంగ. భిక్షపతి కుశ్చిత హృదయం కాస్తైనా కరగలేదు. అంగుళమైన అడుగు ముందుకు పడలేదు. గంగ వైపు చీత్కారంగా చూస్తూ, ఒడ్డున పడ్డ సేప గిలగిలా కొట్టుకొని సచ్చినట్టు నువ్వు సస్తే చూడాలని నా నాశపడుతుంటే కాపాడమని దండమెడతావేంటే ఎరిగంగా, ఈ బిచ్చపతి నాగుపాములాంటోడు, పగబడితే కాటేస్తాడే తప్ప సాయం చేయమన్నా చెయ్యడు అన్నాడు వికటాట్టహాసం చేస్తూ. అంతలో దూరం నుంచి జనం అరుపులు వినిపించాయి. భిక్షపతి బెదిరిపోతూ, నీ సావు చూసే అదృష్టం నాకు లేదే, ఇట్టాగే తెల్లార్లు గిలగిలా తన్నుకుంటూ కడుపు పగిలి సావు అంటూ ఉక్రోషంగా నగల మూటతో గాబరాగా గుడిసెలోంచి బయటకొచ్చి చిక్కని చీకట్లో కలిసిపోయాడు. తుఫాన్లో చిక్కుకొని గమ్యం లేకుండా సాగిపోతున్న నావలా అడ్డదిడ్డంగా పరుగుదీస్తున్నాడు భిక్షపతి. పరిగెత్తి అలసిపోయి ఓ గొడ్లపాక దగ్గర ఆగిపోయాడు. కట్టుకొయ్యను ఆనుకొని అలుపు తీర్చుకుంటూ బీడీ నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించాడు. ఆ మసక వెలుతుర్లో అతడికి ఈనుతున్న ఓ ఆవు కనిపించింది. పెయ్య సగం వరకు బయటకొచ్చింది. మిగతా సగం బయటకు రాక ఆవు ఆపసోపాలు పడుతోంది. ఈనడానికి తెగ గింజుకుంటోంది. అతడికి గంగ అసహాయ రూపం కళ్ల ముందు కదలాడింది. ఆమె చేసిన ఆర్తనాదాలు చెవుల్లో గింగురమన్నాయి. అవి అతడి అంతరాంతరాలలో దాగి ఉన్న మానవత్వాన్ని తట్టిలేపాయి. ఆమె అన్న మాటలు అతడి ఆలోచనలను రేపాయి, అంతర్మదనానికి దారితీశాయి. నాను మనిషినేనా, లేక రక్తం రుచి మరిగిన జంతువునా?
జంతువునే, లేకపోతే ఓ నిండు జీవాన్ని అన్యాయంగా బలెందుకు తీసుకుంటాను? పురిటి నొప్పులతో చావు బతుకుల మీదున్న గంగను ఒంటరిగా ఒగ్గేసి ఇలాగ ఎందుకొచ్చేస్తాను? మనిషి పుట్టుక పుట్టి జంతువులా ఉంటే లాభమేమిటి? గంగెవరు? నా మేనమామ కూతురు కాదేటి? చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నోళ్ళం కాదేటి? దాన్ని నానిష్టపడ్డాను, అది నన్నిష్టపడలేదు. బుర్రలేనోన్ని, అది నన్నెలాగిష్టపడుతుంది? నానేమన్నా శ్రీరామచంద్రున్నా? కాదే, చెడు తిరుగుళ్ళు తిరిగిన ఎదవన్నర ఎదవని. ఏ ఆడపిల్లైనా అట్టాంటోన్ని మనవాడుతుందా? ఆడదుగాక ఆడదు. గంగా అంతే. ఆ మాత్రానికే దాని బతుకుని బుగ్గిపాలు చేసినాను. దానికి పుట్టెడు విసారాన్ని మిగిల్చేసినాను. నానిప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా. ఆలస్యం లేకుండా బేగా లగెత్తి రంగమ్మను గంగ గుడిసెకి తీసుకెళ్లాలా. గంగ ప్రాణం కాపాడాలా. దాని కడుపులోని జీవానికి ప్రాణం పోయాలా. ఊర్లో వాళ్ళు నన్ను కొట్టి చంపినా సరే పర్లేదు. మక్కలిరగ్గొట్టి పోలీసోళ్ళకు అప్పజెప్పినా పర్లేదు. నాను జంతువును కాదు, మనిషినని నిరూపించుకుంటాను. చేసిన పాపం కూసింతన్నా కడిగేసుకుంటాను. ఇలా భిక్షపతిలో అంతర్మదనం చెలరేగింది. ఆవు పెయ్యను భూమి మీద పడేయడానికి నానా అవస్థలు పడుతోంది. అంబా అంటూ అరుస్తూ ప్రసవ వేదన పడుతోంది. క్షణం ఆలస్యం చేయకుండా ఆవు దగ్గరకు వెళ్ళాడు భిక్షపతి. సగం బయటకు వచ్చిన పెయ్యను పట్టుకుని నేర్పుగా ఒడుపుగా బయటకు లాగేశాడు. ఆవు అప్పటి వరకు పడిన బాధ మర్చిపోయి దిగ్గున పైకి లేచింది. కృతజ్ఞతగా భిక్షపతి వైపు చూసింది. మాతృత్వం మధురిమను ఆస్వాదిస్తూ ప్రేమగా తన బిడ్డను నాకే పనిలో పడింది. ఓ మంచి పని చేసినందుకు తృప్తిగా నిట్టూర్చాడు భిక్షపతి. గంగ కళ్ళల్లో కూడా అలాంటి ఆనందం చూడాలనుకున్నాడు. పాము కుబుసం విడిచినట్టు, కర్ణుడు కవచకుండలాలు ఒలిచి తీసేసినట్టు పగ ద్వేషం వదిలేశాడు భిక్షపతి. మానవత్వం కవచంగా ధరించి ఊరువైపు పరుగు తీశాడు. ఒంట్లో శక్తి సన్నగిల్లేలా పరిగెత్తి ఊరి మధ్యలోకి చేరుకున్నాడు. అక్కడ జనం గుంపుగా ఉన్నారు. దొంగ మీద గుర్రుగా ఉన్నారు. భిక్షపతి అన్నింటికీ తెగించిన వాడిలా ఆ గుంపును చీల్చుకొని బ్రహ్మనాయుడి దగ్గరకు వెళ్ళాడు. నగల మూటను ఆయన చేతుల్లో పెట్టి కాళ్ల మీద పడ్డాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, ధర్మప్రభో, నన్ను క్షమించండి. గంగను కాపాడండి. అది పురిటి నొప్పులతో గింజుకుంటున్నది. కాన్పు జరక్క అల్లాడిపోతున్నది. కాసేపుంటే చచ్చేలాగుంది. కావలిస్తే నన్ను చంపేయండి. దాన్ని మాత్రం రక్షించండి. బేగ రంగమ్మను పంపి దాని ప్రాణాలు నిలపండి అంటూ ఏడ్చేశాడు భిక్షపతి. దొంగ భిక్షపతి అని తెలుసుకుని జనం విస్తుపోయారు. ఆ జనంలో ఉన్న రంగమ్మ వెంటనే తేరుకొని గంగ గుడిసెవైపు పరుగందుకుంది. అక్కడే ఉన్న మిగతా ఆడోళ్లు కూడా ఆమెను అనుసరించారు. శివుడు ప్రాణం తీసిన భిక్షపతి మీద ఆ ఊరి జనం కోపంగా ఉన్నారు. కనిపిస్తే చంపేసేయాలన్నంత కసిగా ఉన్నారు. ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న వాళ్లకు ఇప్పుడు చేయంత దూరంలోనే ఉన్నాడు. బ్రహ్మనాయుడు తన కాళ్ల మీద పడున్న భిక్షపతిని కుప్పించి తన్నాడు. కళ్ళెర్ర చేశాడు. లంబడీ కొడక, ఎంత ధైర్యంరా నీకు? నా ఇంటికే కన్నమెత్తావా? మా ఊరోడని చూడకుండా మేకను అమ్మోరికి బలిచ్చినట్టు శివుడి పీక నరికెత్తావా? గంగను దిక్కులేని దాన్ని చేస్తావా? నా కొడక, దొరికినావురా. నిన్నిప్పుడు ముక్కలు ముక్కలు కింద నరికేసి తెల్లారి కాకులకు గద్దెలకు వేసేస్తారా? ప్రళయకాల రుద్రుడిలా ఊగిపోతూ కోపంగా తన్నడం ప్రారంభించాడు బ్రహ్మనాయుడు. అదే అదునుగా జనం భిక్షపతి మీద విరుచుకుపడ్డారు. బూతులు తిడుతూ తలో చెయ్యి వేసి గొడ్డును బాదినట్టు బాదారు. ఈడ్చుకెళ్లి కరెంటు స్తంభానికి కట్టేశారు. ఈ నా కొడుకుని ప్రాణాలతో ఉంచకూడదు, చంపేయాలి అని కొంతమంది, ఈడిని చంపి మనం పాపం మూటగట్టుకోవడం ఎందుకు, పోలీసులకు అప్పచెప్తే సరి అని మరికొంతమంది. పోలీసులకు అప్పచెప్తే కోర్టులు సాక్షికాలు అంటూ సాగదీత్తారు తప్ప వీడికేం కాదు, వీడిని చంపేయడమే న్యాయం. అట్టాగైతే దెబ్బకు దెబ్బ తలకు తల, ఈ ఎదవ తలని బండరాయితో పచ్చడి చేసేద్దాం అని మరికొంతమంది. అట్టగాదురా, ఊరికే ఈడో పిచ్చి కుక్క, మున్సిపాలిటీ వాళ్ళు పిచ్చి కుక్కలను కరెంటెట్టి చంపేసినట్టు చేస్తే సరి. ఇలా అందరి మాటలు విన్న బ్రహ్మనాయుడు ఆ ఆఖరి మాటనే ఖాయం చేశాడు. ఆ సలహా ఇచ్చిన వాడినే ఆ పని చేయమని ఆర్డర్ వేశాడు. దాంతో వాడు రంగంలోకి దిగాడు. వైరు తెచ్చి ఒక కొసను భిక్షపతి నడుముకు చుట్టాడు. మరో కొస స్విచ్ బోర్డు దగ్గరకు తీసుకెళ్లాడు. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భిక్షపతికి అంతా తెలుస్తూనే ఉంది. నోట్లోంచి చెవిలోంచి రక్తం కారుతున్నా, నుజ్జు నుజ్జైన దేహం సహకరించడానికి మొరాయిస్తున్నా ఎలాగో ఓపిక తెచ్చుకొని
సంపేయండి బాబు, ఈ పిచ్చి కుక్కను సంపేయడమే న్యాయం. కానిండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు భిక్షపతి. అక్కడ ఎవ్వరూ అతడి మాటలు వినే స్థితిలో లేరు. అందరూ అతడి చావుతో శివుడి ఆత్మకు శాంతిని కలిగించాలని పట్టుదలగా ఉన్నారు. వాడిని చంపి గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతలో రంగమ్మ ఆద్రాబాద్రాగా పరిగెత్తుకొచ్చి బ్రహ్మనాయుడు ముందు నిలబడింది. ఆమె ఏం వార్త మోసుకొచ్చిందోనని అంతా ఆమె వైపు ఉత్కంఠగా, ఆతృతగా, భయంగా చూశారు. రంగమ్మ ఆయాసం తీర్చుకుంది. కొద్దిలో గండం గడిచింది బాబు. ఈ బిచ్చపతి కబురందియడం కూసింత ఆలస్యమైతే బిడ్డతో పాటు గంగ కూడా చచ్చుండేది. ఈ బిచ్చపతి ఆ రోజు మృగంలాగా ఓ నిండు ప్రాణం తీసేసినాడు. ఈరోజు మనిషిలా మారి 2 నిండు ప్రాణాలు కాపాడాడు. గంగకు బుడ్డోడు పుట్టాడు బాబూ. శివుడే మళ్ళా పుట్టాడని గంగ తెగ మురిసిపోతున్నది. ఆయమ్మ ఈడిని క్షమించేసింది బాబూ. మీరంతా కలిసి ఎక్కడిన్ని సంపేతారోనని బేగెళ్ళమని నన్నంపింది. కనికరించి ఒగ్గేయమంది. అంతకైతే పోలీసోళ్లకు ఒప్పజెప్పమంది గాని సంపొద్దుంది బాబూ అని ఆగి ఆగి మళ్ళీ తనే, బాబూ చిన్న మాట, తమరికి నాన్ చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఈడు తన తప్పు తెలుసుకుని మనిషితనం చూపించాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయమ్మ కూడా ఈయన్ని ఒగ్గేయమంది. మనం కూడా అంటూ నీళ్లు నమిలింది రంగమ్మ. బ్రహ్మనాయుడు మందహాసం చేస్తూ, సరే అట్టాగే చేద్దాం, శివుడు మళ్ళా పుట్టిన ఆనందంలో ఈయన్ని ఇడిసేద్దాం అంటూ జనం వైపు తిరిగాడు. పిచ్చి కుక్కను సంపేయాలా, లేకపోతే అది మనల్ని సంపేద్ది. కానీ ఆ పిచ్చి నయమైందని తెలిసినాక, దాంతో ప్రమాదం లేదని బోధపడినాక దాన్ని సంపడం అన్యాయం. దాని పాపానికి దాన్ని వదిలేయడమే న్యాయం. అదే మానవత్వం అన్నాడు బ్రహ్మనాయుడు. భిక్షపతిని బుద్ధిగా బతకమని హితోపదేశం చేస్తూ స్తంభానికి అతన్ని కట్టిన తాడును విప్పేసి నడుముకి చుట్టిన వైరును తీసేసి పొమ్మన్నాడు బ్రహ్మనాయుడు. జనం దెబ్బలకు భిక్షపతి దేహం పచ్చి పుండైపోయింది. అడుగేయలేక, నిలబడలేక మొదలు నరికిన చెట్టులా కూలబడిపోయాడు. రంగమ్మ మాటలు భిక్షపతి నోట్లో తులసి తీర్థం పోసినట్టు అనిపించాయి. మానవత్వం పరిమళించిన ఆ రాత్రి ఇంకా ముగియకుండానే భిక్షపతి సంతృప్తిగా తన జీవితాన్ని ముగించేశాడు. కథ సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.